చరిత్రలో మనుషులను చంపడానికి రకరకాల పద్ధతులు వాడిల్లు. అందులో ఒకటి చెప్తా, అది వింటే బాడీ ఇట్లా షేక్ అయిపోతుంది. ప్రాచీన పర్షియా దేశస్థులు కనిపెట్టిన పద్ధతి ఇది. దీన్ని స్కాఫిజం అంటారు, ద బోట్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే దోషిని బట్టలను విప్పి ఒక పడవలో వండబెడతారు. పైకెళ్ళి ఇంకొక పడవని బోర్లేస్తారు. మనిషి ఒక చెక్క డబ్బలా ఇరుక్కుపోయినట్టు అనమాట. ఓన్లీ తలకాయ, చేతులు, కాళ్ళు మాత్రమే బయటకు ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే బలవంతంగా పాలు తేనె తాగిపిస్తారు. తాగిపించేసరికి ఏమవుతుంది, కడుపంతా నిండిపోయి విరోచనాలు అయిపోతాయి. అంతేకాదు, ఆ తేనెని తీసుకుని బయట కనబడుతున్న ముఖానికి, చేతులకి, కాళ్ళకి రాసేస్తారు. ఇప్పుడు ఆ మనిషి పడవ లోపల తన మలమూత్రాలతోని నిండిపోయి ఉంటాడు. ఆ ఎండ వేడికి, తేనె వాసనకి అడవిలో నుంచి వెళ్ళి తేనె తీగలు, కందిరీగలు, పురుగులు అన్నొచ్చి వేల సంఖ్యలో ముసురుతాయి. అయితే ఆ పురుగులు శరీరం పైన ఉన్న తేనెను మాత్రమే తినడం కాదు, పడవలో తయారైన గలీజ్ ఉంటుంది కదా, దానివల్ల పుట్టిన బ్యాక్టీరియా, పురుగులు అన్నీ ఏం చేస్తాయంటే మనిషి బతికుండగానే లోపల నుంచి తినడం స్టార్ట్ చేస్తాయి. ఆ మనిషి చావకుండా ఉండడానికి రోజు బలవంతంగా ఫుడ్ కూడా పెడతాంటారు. మళ్ళీ అంటే చావాలన్నా కూడా సాధ్యం కాదు. ఇది గంటలలో అయిపోయేది కాదు. చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మిత్రిడేట్స్ అనే ఒక వ్యక్తి 17 రోజుల పాటు నరకం అనుభవించి చనిపోయిందట. ఎదురెదిరితే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి రాజులు ఇట్లాంటి క్రూరమైన పద్ధతులను వాడేటోళ్ళంట. ఇప్పుడు మనం చూస్తుంటాం ఈగలు వచ్చి వాళ్తా అంటే చిరాకు అనిపిస్తుంది కదా. ఇమాజిన్ అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది. చలో బాయ్.